సో మనం ఇప్పుడు నెక్స్ట్ డయాగ్నోస్ చేయడానికి ఏం చేయాలి? మనం బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు హిమోగ్లోబిన్ అంత తక్కువ ఉంటుంది. డబ్ల్యూబీసీ కౌంటు ఇంకా ప్లేట్లెట్ కౌంట్ కూడా తక్కువ ఉండొచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కనిపించవచ్చు. కాల్షియం ఎక్కువ ఉంటుంది బ్లడ్లో ఉండొచ్చు. ఇంకా మనం ఫుల్ బాడీ ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐ లేకపోతే ఫుల్ బాడీ పెట్ స్కాన్ చేసేటప్పుడు వేరే వేరే చోట్ల ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, బోన్ లీజన్స్ అని చెప్తాము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే బోన్ మ్యారో టెస్ట్ చేస్తాము. అది సింపుల్ టెస్ట్, ఓపీడీలోనే చేయొచ్చు. దాంట్లో ఈ ప్లాస్మా సెల్స్ 10% కన్నా ఎక్కువ ఉంటే మనం డెఫినెట్గా మల్టిపుల్ మైలోమా అని డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. దాంట్లో ఈ ప్లాస్మా సెల్స్తో 10% ఎక్కువ ఉంటే దాంతో ఒక కాల్షియం లేకపోతే కిడ్నీ ప్రాబ్లం లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ లేకపోతే బోన్లో ఏమైనా ప్రాబ్లం ఇట్లా ఏమైనా ఉంటే మనం మల్టిపుల్ మైలోమా అని డయాగ్నోస్ చేయొచ్చు.